స్నేహం విలువ. గోపాల్, మోహన్ ఇద్దరు స్నేహితులు. అవి వాళ్లకు సెలవు దినాలు కావటంతో ఆనందంతో గడుపుతూ ఉన్నారు. ఆ ఆనంద దినాల్లోనే వాళ్ళు దగ్గరలో ఉన్న అడవికెళ్ళి దాని అందాల్ని చూడాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఇద్దరూ ఒక అడవికి చేరి ఆనందంగా సమయం గడుపుతూ ఉన్నారు. అంతలో హఠాత్తుగా ఆ ప్రాంతానికి ఒక ఎలుగుబంటు పరిగెత్తుకుంటూ వచ్చింది. దాన్ని చూసిన వెంటనే మోహన్ చెట్టుపైకి ఎక్కేశాడు. అయితే చెట్టు ఎక్కడం రాని గోపాల్ మాత్రం కిందనే నిలబడిపోయాడు. గోపాల్ భయంతో వణికిపోతూ ఉన్నాడు. అంత భయంలోనూ అతనికి ఒక ఆలోచన తట్టింది. జంతువులు, ముఖ్యంగా ఎలుగుబంట్లు చనిపోయిన ప్రాణుల్ని ముట్టుకోవని తనెక్కడో చదివాడు. ఆ ఆలోచన రావటంతో అతను ఊపిరి పీల్చుకోవటం ఆపివేసి శవంలాగా క్రింద పడుకున్నాడు. అనుకున్నట్లుగానే తన దగ్గరకు వచ్చిన ఎలుగుబంటు కేవలం వాసన చూసి దూరంగా వెళ్ళిపోయింది. ఎలుగుబంటు వెళ్ళిపోవడంతో చెట్టుపై నుంచి క్రిందకు దిగిన మోహన్ ఎలుగుబంటు నీ చెవిలో ఏం చెప్పిందని అడగగా, నీలాంటి వాళ్లకు సహాయం చేయకుండా దూరంగా ఉండమని సలహా ఇచ్చింది అన్నాడు గోపాల్.